హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా తమిళ్లో రిలీజ్ అయిన పేరుసు మూవీ చాలా మంచి హిట్ అయింది. అండ్ ఈ మూవీలో వైభవ్ రెడ్డి, సునీల్ రెడ్డి అండ్ నిహారిక ఎన్ఎంలు మెయిన్ లీడ్స్గా చేశారు. సో ఈ వైభవ్ రెడ్డి అండ్ సునీల్ రెడ్డిలు రియల్ బ్రదర్స్ అని మనందరికీ తెలిసిందే. అండ్ వాళ్ళిద్దరూ కూడా ఈ సినిమాలో రియల్ బ్రదర్స్గా యాక్ట్ చేశారు. సో వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేసిన సినిమానే పేరుసు. అండ్ ఈ మూవీ రీసెంట్గానే ఓటీటీలో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ ఎలా ఉందంటే డెఫినెట్లీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని తీసుకున్న డైరెక్టర్ చాలా మంచిగా ఎగ్జిక్యూట్ చేసి చాలా ఫన్నీ పండించాడు. అండ్ మీరు మూవీ చూసుకుంటే ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు త్రూ అవుట్ ద హిలేరియస్ కామెడీ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. సో వాళ్ళ నాన్న టీవీ చూస్తూ చూస్తూ చనిపోతాడు. సో దాన్ని బేస్ చేసుకుని దాని చుట్టూ చాలా పెద్ద కామెడీ ఉంటుంది. సో అతను ఎందుకు చనిపోయాడు, ఏ కారణం వల్ల చనిపోవాల్సి వచ్చింది, అండ్ చనిపోతూ వీళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లమ్ని క్రియేట్ చేశాడు అనేది ఈ మూవీ స్టోరీ. సో ఆ ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోవాలంటే డెఫినెట్గా మీరు ఈ మూవీ చూడాల్సిందే. అండ్ మూవీ అంతా కూడా చాలా కామెడీ ఉంటుంది. అంటే మిస్కమ్యూనికేషన్ నుంచి వచ్చే కన్ఫ్యూజన్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. సో ప్రతి సీన్లోనూ ఆ మిస్కమ్యూనికేషన్ ఉంటుంది అండ్ ప్లస్ కన్ఫ్యూజన్ కామెడీ ఉంటుంది. సో అదంతా కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ డెఫినెట్లీ ఈ ఇద్దరు బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో సునీల్ రెడ్డి అండ్ వైభవ్ రెడ్డి, సో మనోళ్ళే, మన తెలుగు వాళ్ళే. సో వాళ్ళు ఎంత బాగా యాక్ట్ చేశారంటే నిజంగా చెప్పాలంటే ఆ క్యారెక్టర్స్లో జీవించేశారని చెప్పాలి. అండ్ నిహారిక ఎన్ఎం అండ్ ఇంకో క్యారెక్టర్ ఉంటారు. సో వాళ్ళైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారని చెప్పాలి డెఫినెట్లీ. సో ప్రతి క్యారెక్టర్ కూడా ఏదో మన పక్క ఇంట్లో జరుగుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. అంటే లైక్ ఒక మనిషి చనిపోవడం అనేది ఒక చాలా బాధాకరమైన విషయమే. బట్ ఇది ఈ సినిమాలో చూపించడం అనేది ఇట్స్ ఎ హిలేరియస్ కామెడీ అని చెప్పాలి. సో చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఎస్పెషల్లీ మనమైతే కొన్ని సీన్స్లో వైభవ్ రెడ్డి పర్ఫార్మెన్స్కి అయితే పడి నవ్వుదాం అనుకోండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే మూవీ అంతా కూడా డైలాగ్స్తో నిండిపోయి ఉంటుంది. అంటే గ్యాప్ ఉండదు. సో మిస్కమ్యూనికేషన్ అని చెప్పాను కదా. సో ఒకరితో ఇంకొకరికి, అంటే ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్కి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పటికి ఆ కన్వర్జేషన్ మారిపోద్ది, ప్లస్ ఆ డైలాగ్స్ మారిపోతాయి, ఆ కన్ఫ్యూజన్ ఇంకా క్రియేట్ అవుతుంది, ఆ కామెడీ కూడా ఇంకా క్రియేట్ అవుతుంది అనమాట. అండ్ చెప్పుకోవాలంటే ఈ మూవీలో సాంగ్స్కి అంత స్కోప్ లేదు. అంటే లైక్ మనం అనుకుంటాం కదా, సో ఓకే ఇక్కడ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్లో మనం హీరో హీరోయిన్ డ్యూట్ వేసుకుని రావచ్చు అనే కైండ్ ఆఫ్ థింగే లేదు. అసలు ఇది ఒక రెగ్యులర్ సినిమాలో లేదు. డిఫరెంట్ కాన్సెప్ట్తో డిఫరెంట్గా ఉంది. బట్ డెఫినెట్లీ త్రూ అవుట్ ద మూవీ చాలా అయితే ఎంజాయ్ చేస్తాము. ఎక్కడ కానీ సినిమా అయితే అసలు బోర్ అనేది కొట్టదు. అండ్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మనం నవ్వుతూనే ఉంటాం. ఎందుకు నవ్వుతున్నామో, ఆ కామెడీ ఏంటి అనేది సో మనకే తెలుసు, అంటే చూస్తున్న వాళ్ళకి తెలుసు. బట్ దీంట్లో తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే ఒక అడల్ట్ కాన్సెప్ట్ అనమాట. సో దీంట్లో ఆ ఫ్యామిలీ మెంబర్స్తోనే, అంటే చుట్టూ లేడీస్ ఉంటారు, అందరు ఉంటారు. సో దానితోనే ఆ అడల్ట్ కంటెంట్ని క్రియేట్ చేసి హిలేరియస్ కామెడీని వర్కౌట్ చేయడం అనేది, అంటే ఒక అడల్ట్ కాన్సెప్ట్ని తీసుకొని దాని చుట్టూ హిలేరియస్ కామెడీని వర్కౌట్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ టఫ్ థింగ్ అనమాట. డెఫినెట్లీ డైరెక్టర్ డిడ్ ఏ గుడ్ జాబ్. అండ్ ఆ కామెడీని ఫ్యామిలీ పీపుల్స్ ఎంతవరకు ఎంజాయ్ చేయగలుగుతారంటే డెఫినెట్లీ ఇట్స్ అ హెల్దీ కామెడీ. అండ్ ఇట్ ఈస్ అ ప్రాబ్లం అక్కడ, అంటే ఆ ప్రాబ్లం వచ్చింది. సో ఇప్పుడు దాన్ని ఎవరేం చేయలేరు. బట్ ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎలాంటి కైండ్ ఆఫ్ స్ట్రగుల్స్ పడ్డారు, సో చివరికి సాల్వ్ చేశారా లేదా, సో అతని చావుకు కారణం ఏంటి అనేది ఈ మూవీలో అయితే చాలా బాగా చూపించారు. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు రీసెంట్ మూవీస్లో. సో ఒక గుడ్ హెల్దీ కామెడీ మూవీని మీరు చూడాలనుకుంటే ఈ పెరుసు మూవీని చూసి ఎంజాయ్ చేయండి. అండ్ డెఫినెట్లీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అంటే మాత్రం జస్ట్ అంటే నేను కూడా ఏం చెప్పలేను. బట్ డెఫినెట్గా చెప్పగలను, అబోవ్ 18 పీపుల్ అయితే డెఫినెట్గా చూడొచ్చు. బట్ ఫ్యామిలీతో, అంటే మన అమ్మ నాన్న ఇప్పుడు వాళ్ళతో కలిసి చూడొచ్చా లేదా అంటే నేను కూడా చెప్పలేను. సో సినిమా చూసి మీరే డిసైడ్ అయ్యి మీ ఫ్యామిలీ మెంబర్స్కి చూపించాలా లేదా అనేది మీరే తెలుసుకోవచ్చు. బట్ సినిమా అయితే ఫుల్ కామెడీ ఉంటుంది. ఆ ఒక్క అడల్ట్ కాన్సెప్ట్ తప్పితే సినిమాలో ఎలాంటి కైండ్ ఆఫ్ అన్నెసెసరీ సీన్స్ కానీ ఏమీ లేవు. సో సినిమా అయితే చాలా క్లియర్గా అండ్ చాలా ప్యూర్గా ఉంటుంది. సో డెఫినెట్లీ సినిమా చూసిన ప్రతి ఒక్కరైతే బాగా ఎంజాయ్ చేస్తారు. సో తప్పకుండా ఈ మూవీని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి.